షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వచ్చిన డంకీ భారత్ నుంచి ఇంగ్లాండ్కి అక్రమంగా వలస వెళ్లే వారి జీవితాల్లో సంభవించిన సమస్యల ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ హైప్ కనిపించిన రిలీజ్ తర్వాత మిక్స్డ్ రివ్యూలు రావడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా కూడా ఈ సినిమా తన ప్రభావాన్ని బాక్సాఫీస్ వద్ద చూపించింది. డంకీ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. పఠాన్, జవాన్ సినిమాలతో పోల్చుకుంటే డంకీ సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయింది. డంకీ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే తొలి రోజు సుమారు 30 కోట్ల వసూలతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత 4 రోజులు భారీ వసూలతో కొనసాగింది. తొలి వారం 160 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ కలెక్షన్స్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువగా కార్పొరేట్ బుకింగ్స్ జరిగాయని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఇక డంకీ సినిమా రెండో వారంలో అంతంత మాత్రంగానే వసూలని రాబట్టింది. రెండో వారంలో ఈ సినిమా 46 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక మూడో వారంలో 15 కోట్ల 50 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 4వ వారం ముగిసే సమయానికి ఇండియా వైడ్ గా 225 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది. డంకీ సినిమాకి ఓవర్సీస్ లో భారీ రెస్పాన్స్ లభించింది. నార్త్ అమెరికా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు, ఇతర దేశాలతో పాటు ఈ సినిమా $21 మిలియన్ అంటే సుమారుగా 175 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 460 కోట్ల రూపాయలు వసూలు చేసింది. డంకీ సినిమా మూవీ బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమాని అన్ని ఖర్చులతో కలిపి 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా 210 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో జర్నీని స్టార్ట్ చేసింది. ఈ సినిమా సుమారుగా 100 కోట్లకు పైగా లాభాల్ని ఆర్జించింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.